వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు మై పార్లర్. ఈ రోజు అయితే మీకు ఒక మంచి టిప్ తో వస్తా. టిప్ అంటే టిప్ కాదు, చూపిస్తాను ఆగండి. ఇవి చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా ఏం చేస్తున్నానో. హెయిర్ కట్, యూ షేప్ హెయిర్ కట్ ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలన్నది ఇప్పుడైతే చూపిస్తాను, పదండి. ఫస్ట్ అయితే హెయిర్ మొత్తం వెట్ చేసుకోండి. వెట్ అంటే మీరు ఇంట్లో అయితే హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా హెయిర్ కట్ చేసుకోవచ్చు. ఒకవేళ డ్రై హెయిర్ ఉంటే ఆయిల్ అయితే ఉండొద్దు. డ్రై హెయిర్ అయితే మనము హెయిర్ వెట్ చేసుకోవాలి కొంచెం. మీరు మొత్తము హెయిర్ డ్రై ఉంటే మొత్తం తడి వేసుకోకున్నా సరే, కార్నర్స్ కి తడి వేసుకుంటే చాలు. ఫస్ట్ మనకి హెయిర్ యూ షేప్ అంటే ఫస్ట్ మనం ఈ హెయిర్ ని ఏం చేయాలంటే కొద్దిగా ఇప్పుడు ఇక్కడ కింద ఈక్వల్ గా లేదు కదా, కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ అంతా ఈక్వల్ చేసేసుకోవాలి. ఫస్ట్ నేనైతే ట్రిమ్మర్ తో చేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇలా కొద్దిగా ఫస్ట్ ట్రిమ్మర్ తో ఈక్వల్ చేసుకున్న తర్వాత మనం ప్రాసెస్ ఇప్పుడు ఈక్వల్ అయిపోయింది కింద, మనం ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇలా ఫస్ట్ మనము 2 పార్టీషన్స్ ముంగట ఫ్రంట్ ఈక్వల్ గా ఇలా 2 పార్టీషన్స్ తీసుకున్న తర్వాత మనం లెంత్ చూసుకోవాలి, ఎంత కట్ చేయాలనుకుంటున్నాము. కనిపిస్తుంది కదా. ఫస్ట్ లెంత్ ఎంత కావాలో అడగాలి. ఇంత ఏమంటావు, ఇంకొంచెం తక్కువనా? ఇక లెంత్ మనకి కావాల్సినంత ఫస్ట్ ఎంత కట్ చేసుకుంటున్నామో చూడండి. ఇది ఇక్కడ సైడ్కి పెట్టేసుకున్నాం, ఇది కూడా సైడ్కి. ఇప్పుడు మనం ఇది కట్ చేసుకున్నాం లెంత్. ఇప్పుడు ఈ లెంత్ తోని చూస్తున్నారు కదా, ఈక్వల్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఒకసారి. ఈ లెంత్ తోని ఇప్పుడు మనం హెయిర్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా కొద్దిగా తీసుకున్న హెయిర్ ఈ లెంత్ లో మనం ప్లేస్ ని కొంచెం కొంచెం ఇలా టర్న్ చేస్తూ ఉండాలి. చూస్తున్నారు కదా. ఈ హెయిర్ ఇప్పుడు ఫ్రంట్ హెయిర్ ని కూడా ఇక్కడ తీసుకొని మనం ఇలా ఈ లెంత్ ని బట్టి చేసుకోవచ్చు. ఇలా ఈజీ ప్రాసెస్ అన్నట్టు ఇది. మనం ఇంట్లో కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ హెయిర్ లెంత్ ఎంత చూస్తున్నారు కదా, ఈ హెయిర్ లెంత్ కి మనం ఈ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది ఏంటంటే మనకి నార్మల్ యూ షేప్ అన్న, డీప్ యూ అంటే మనం ఫ్రంట్ దాకా ఇలానే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇట్ సైడ్ ఇప్పుడు మనం ఈ హెయిర్ లెంత్ ని బట్టి ఈ హెయిర్ ని కట్ చేసుకుంటే చూడండి. హెయిర్ లెంత్ ని బట్టి ఇక్కడ సైడ్ కూడా చూస్తారు కదా. ఫింగర్స్ అనేటిది ఇలా క్రాస్ లో పెట్టాలి మనం హెయిర్ కటింగ్ చేసుకునేటప్పుడు. నెక్స్ట్ ఈ హెయిర్ లెంత్ ని బట్టి ఇది ప్లేస్ అనేది చేంజ్ అవుతూ ఉంటది. కనిపిస్తుంది కదా. యూ షేప్ అంటే మనం ఫింగర్స్ ఇలా క్రాస్ లో పెట్టుకుంటూ ఉండాలి, ఈక్వల్ గా పెట్టవద్దు ఫింగర్స్ అనేది. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకొని సేమ్ ఇలాగే యాజ్ ఇట్ ఈజ్ చేసేయాలి. నేనైతే ఇక్కడ హెయిర్ కట్ లిటిల్ బిట్ కట్ చేస్తున్నా, ఎందుకంటే మా కజిన్కి హెయిర్ కట్ అసలు వద్దు అంటే మీకోసం ప్రాసెస్ యూ షేప్ చూపించడానికి అయితే ఇలా లిటిల్ బిట్ కట్ చేసి అయితే చూపిస్తున్నాను. ప్రాసెస్ ఇలా చేసుకుంటే మాత్రం మనకి యూ షేప్ అనేది వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు మనకి ఈజీగా యూ షేప్ అనేది వచ్చింది. ఇదేంటంటే మనకి నార్మల్ యూ అన్న, డీప్ యూ అనుకోండి. ఫ్రంట్ సైడ్ దాకా తీసుకొని ఫ్రంట్ దాకా మనం ఇలానే కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మనం నార్మల్ యూ చేసినాం కాబట్టి ఇలా వస్తుంది. కనిపిస్తుందా యూ షేప్ అనేది? ఇలా చేసుకోవాలి, ఈజీ ప్రాసెస్. మళ్ళీ మనం చెక్ చేసుకోవాలనుకుంటే ఇలా ఒకసారి చెక్ చేసుకోవచ్చు, మనకి ఇలా ఈక్వల్ ఉన్నాయా లేదా అని. ఇట్ సైడ్ హెయిర్ ఇలా చెక్ చేసుకోవాలి. కొంచెం అనీవెన్ అనిపిస్తే ఇలా చెక్ చేసుకుంటే మనకి ఒకసారి చూపిస్తాం మీకు. హాఫ్ పార్టీషన్ ఇటు హాఫ్ పార్టీషన్ ఇటు చూసుకోవాలి.
కొత్త వాళ్ళైతే ఇలా హాఫ్ పార్టీషన్ ఇటు హాఫ్ పార్టీషన్ ఇటు చెక్ చేసుకోవాలి తప్పకుండా. చూస్తుండ్రు కదా మొత్తం ఈక్వల్ గానే ఉంది. ఇటు కూడా ఈక్వల్ గానే ఉంది చూస్తారు కదా. ఈ హెయిర్ కటింగ్ అనేది ఈజీ ప్రాసెస్. ఇందులో కూడా మనకి మొత్తం పార్టీషన్స్ తీసుకొని యూ షేప్ చేసేది ఉంటుంది. కానీ మనకి ఈజీగా రావాలంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్. యూ షేప్ కోసం అయితే స్ట్రైట్ కట్ అనుకోండి, ఇలానే జస్ట్ ఇక్కడ హెయిర్ స్ట్రైట్ కట్ చేసేసుకొని మొత్తం ఈక్వల్ గా చెక్ చేసుకోవాలి. బిఫోర్ ఆఫ్టర్ పిక్ అయితే చూడండి. చూసారు కదా ఫైనల్ గా యూ షేప్ అయితే ఫినిష్ అయిపోయింది. ఈ యూ షేప్ మనం ఇంకా డీప్ యూ గా కూడా వేయొచ్చు, కాకపోతే ఎక్కువ హెయిర్ వద్దన్నారు, అందుకే నేనైతే నార్మల్ యూ షేప్ అయితే చేసినాను. ఈ యూ షేప్ కటింగ్ 2 minutes లో కూడా కంప్లీట్ చేయొచ్చు, ఇంటి దగ్గర కూడా వేసేసుకోవచ్చు. నా ఛానల్ ని మాత్రం మీరు కొత్తగా చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ యూ షేప్ కటింగ్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా నా పార్లర్లోని టిప్స్ కావాలంటే మాత్రం కామెంట్ చేయండి, తప్పకుండా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.